ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 1-12 వచనాలు. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పి వ్రాయనిది. తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానం మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘముల్లో మీ యందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులు యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలైనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేయుచు మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు సిల్వాను, తిమోతి తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు. వారి విశ్వాసం, ప్రేమ, శ్రమల మధ్య సహనం గురించి పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, అలాగే దేవుడు చాలా న్యాయవంతుడు, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కూడా తెలియపరుస్తూ బలపరుస్తున్నారు. మొట్టమొదటి 2 వచనాలు పౌలు గారి యొక్క పత్రికలన్నీ కూడా శుభాలుంటాయి. శుభం తెలుపుతారు. పౌలు గారు సిల్వాను, తిమోతి తెస్సలోనిక సంఘానికి కృప మరియు సమాధానం కలగాలని కోరుతూ, ఈ సమాధానం తండ్రి అయిన దేవుని నుండి మరియు ఆయన ప్రభువైన క్రీస్తు వారి నుండి వస్తుంది. అందరికీ కూడాను తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. 3వ వచనంలో విశ్వాసం మరియు ప్రేమలో ఎదుగుదల. తెస్సలోనికలకు విశ్వాసం బలపడుతుంది. ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ కూడా పెరుగుతుంది. మన క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు విశ్వాసంలో ఎదుగుతూ ప్రేమలో అభివృద్ధి చెందాలి. 4-5 వచనాల్లో శ్రమలొచ్చినప్పుడు ఎలా సహనంగా ఉండాలి. వారికి వస్తున్నటువంటి హింసలు, బాధలు ఎదుర్కొంటున్నప్పటికీ సహనంతో, విశ్వాసంతో నిలబడ్డారు. ఈ సహనము దేవుని న్యాయమైన తీర్పుకు ఒక సాక్ష్యంగా నిలిచింది. కష్టాలొచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టకుండా నిలబడటమే నిజమైన విశ్వాసానికి గుర్తు. 6-10 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడం గురించి అనేక సార్లు తెలియపరిచారు పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికల్లోనే. ఎందుకంటే అక్కడ చాలామంది విశ్వాసులు స్థిరంగా ఉంటున్నారు. కష్టాల్లో, బాధల్లో కూడాను చాలా విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నారు. వాళ్ళని ఇంకా బలపరుస్తున్నారు. దేవుడు న్యాయవంతుడు. తన ప్రజలను బాధపెట్టిన వారికి దేవుడు న్యాయం చేస్తాడు. బాధపడుతున్న విశ్వాసులకు విశ్రాంతినిస్తాడు. ప్రభువైన యేసు తన శక్తితో పరలోకం నుండి ప్రత్యక్షమయ్యే రోజు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని తెలియని వారు మరియు సువార్తకు విధేయత చూపని వారు దేవుని తీర్పును ఎదుర్కొంటారు. అయితే ఆయనను విశ్వసించిన వారు ఆ రోజున ఆయనలో మహిమ పొందుతారు. ఇది మనకొక గొప్ప ఆశ. ప్రస్తుత బాధలు శాశ్వతం కాదు. యేసుక్రీస్తు ప్రభువు రాకడలో దేవుని న్యాయము మరియు రక్షణ సంపూర్ణంగా ప్రత్యక్షమవుతుంది. పౌలు గారు చేస్తున్నటువంటి ప్రార్థన వారి కొరకు పౌలు గారు ఇలా ప్రార్థిస్తున్నారు. దేవా, వారు తన పిలుపుకు తగిన వారిగా చేయాలి. ప్రతి మంచి ఈవుని నెరవేర్చాలి. విశ్వాసంతో చేసే ప్రతి కార్యాన్ని శక్తితో సంపూర్ణం చేయాలి. వారి జీవితాల్లో ప్రభువైన యేసునామం మహిమ పొందాలి. వారు కూడా క్రీస్తులో మహిమ పొందాలి. ఇది మనందరం కూడా చేయవలసినటువంటి విషయము ప్రార్థన. కష్టాల్లో ఉన్నప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రేమలో రోజు రోజుకు పెరుగుతూ దేవుడు న్యాయవంతుడిగా ప్రతి అన్యాయానికి ఆయనే సమాధానం ఇస్తారని గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు రాకడ గొప్ప నిరీక్షణ కలిగి మన జీవిత లక్ష్యం ఆయన నామానికి మహిమ తీసుకొచ్చేవాళ్ళు దేవుని పిలుపుకు తగిన జీవితంలో జీవించేలాగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.